నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి అసలు తెనాలి పర్యటనకు ఎందుకు వెళ్లారు? అసలు ఆ రౌడీ షీటర్లు ఎవరు అన్న క్లారిటీ ఆయనకుందా? అంటే ఆయన మాట్లాడే మాటలు వింటే అందరికీ అలానే అనిపిస్తోంది. అసలు ఆ రౌడీ షీటర్ల మీద గతంలో ఏం కేసులు ఉన్నాయో నాకు తెలియదు అంటారు, కానీ ఇప్పుడు రౌడీ షీటర్లుగా వాళ్ళని నమోదు చేయడం తప్పు అంటారు. ఇంకో విషయానికి వస్తే, మరి ఆ రౌడీ షీటర్లను కొట్టినట్టు చంద్రబాబు గారి మీద కూడా కేసులు ఉన్నాయి కదా, ఆయన కూడా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టొచ్చు కదా అని కూడా ఆయనే చెప్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటన వెనుక క్లారిటీ లేదని ప్రజల్లో కూడా ఒక చర్చ నడుస్తోంది. కేవలం రాజకీయం కోసమే ఆయన ఈ పర్యటన చేస్తున్నారు అని కూడా ప్రజలకు క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో అసలు జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన గురించి ఆయన ఏం మాట్లాడారు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళారు, కానీ వాళ్ళు అక్కడ పరామర్శించి వాళ్ళకి మరి మీకు అండగా ఉంటాను, ఒక సాయం అందించడం కాకుండా ఆయన మీ మీద ఏం కేసులు ఉన్నాయో నాకు తెలియదు, ఇప్పుడైతే మీరు చదువుకుంటున్నారు, సో అసలు మీ మీద ఎలా రౌడీ షీట్ నమోదు చేస్తారు, అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, అసలు ఆయన మాట్లాడే మాటలు ఎక్కడ క్లారిటీ కనిపించట్లేదు సార్. ఏం చెప్తారు మీరు ఆయన పర్యటన గురించి? జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటనలో మొన్న పోలీసులు రౌడీ షీటర్లని నడి రోడ్లో అరికాలు కోటింగ్ ఇచ్చిన ఎవరైతే ఇప్పుడు అక్యూజ్డ్ జైల్లో ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం తెనాలి పర్యటనకు వెళ్ళారు. తెనాలి పర్యటనకు వెళ్ళారు, ఆ కుటుంబాన్ని పరామర్శించారు. నేను గమనించాను, వాళ్ళ నాన్నగారు చనిపోయిన దానికి స్పాంటేనియస్గా వాళ్ళ నాన్నగారు చనిపోయిన బాధతో చనిపోయారు అని చెప్పని ఓదార్పు యాత్రలు మొదలుపెట్టిన నాటి నుంచి మొన్న వినుకొండ రషీద్ కానీ తర్వాత ఇప్పుడు ఈ సంఘటనలో పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా ఒకటే ప్యాటర్ను, కింద బాస్ పెట్టేసి కూర్చోవటం. ఇప్పుడు జనరల్గా ఇవాళ కుర్చీలు లేని ఇళ్ళేం లేవు, కుర్చీలో కూర్చొని కూడా మాట్లాడవచ్చు, కానీ వాళ్ళని పరామర్శకు వెళితే కింద బాస్ పెట్టేసి కూర్చొని పరామర్శించటమే అని చెప్పని ఓదార్పు యాత్ర నుంచి ఒకే విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. సరే, ఇక ఇది ఆయన ఇష్టం. దేవుడికి కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు గారు రాయి ఎత్తి పట్టుకోవాలి, కానీ పరామర్శకు వెళ్తే మాత్రం బాస్ పెట్టేసుకొని బాగానే కూర్చుంటున్నాడు. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, పోలీసులు ఆ విధంగా రౌడీ షీటర్లని హ్యాండిల్ చేయడం తప్పు అంటున్నాడు. నడిబజార్లో పట్టుకొని కొడతారా అంటున్నాడు. అంటే 4 గోడల మధ్య కొట్టొచ్చా? లేదు, పాలకుడిగా మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఆయన పాలనా హయాంలో ఆనాటి పోలీస్ డిపార్ట్మెంటు ఎవరి మీద లాఠీ చార్జీలు చేయలేదా? మరి నా పాలనా హయాంలో పోలీసులు ఒక్కరి మీద కూడా లాఠీ ప్రయోగం చేయలేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలుగుతారా? ఆనాడు లాఠీ బాధితులుగా, అంటే పోలీసుల చేత చేయబడ్డ లాఠీ చార్జీల బాధితులుగా మారిన వాళ్ళందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని ప్రశ్నించాలి? ఆ రోజు పోలీసులు పెట్టి పుట్టారా? ఇక్కడ పోలీసుల మీద హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తులకి భయం కలిగించాలి అని చెప్పని పోలీసులు కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది వాస్తవమే. పోలీసుల మీద చట్టపరమైన చర్యలు పోరాటం చేయండి. మీరు వాళ్ళకి కులం కార్డు ఎందుకు ఆపాదిస్తున్నారు? అంటే అదే ప్రయత్నం ఇంకొక అగ్రవర్ణాల వాళ్ళు పోలీసుల మీద దాడి చేస్తారు, వాళ్ళ మీద పోలీసులు ఈ విధమైన చర్యలు తీసుకోరా? దళితులైతేనే చర్యలు తీసుకుంటారా? పోనీ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ దళితులు వాళ్ళు గతంలో నమోదైన కేసులు ఎవరి మీద దాడి చేస్తే నమోదైన కేసులు అవి? వాళ్ళందరూ కూడా దళితులే కదా. అక్కడ జరుగుతున్న ఆధిపత్య పోరు దళితుల్లో ఉన్న 2 వర్గాల మధ్య కదా, 2 గ్రూపుల మధ్య కదా. మరి వీళ్ళ చేత బాధితులుగా మారిన దళితుల పక్షాన్ని ఇప్పుడు ఒకసారి కూడా గొంతెత్తి మాట్లాడలేదే. ఇక్కడ గమనించుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో అమరావతి రైతు మహిళలు విజయవాడ కనకదుర్గమ్మ వారికి పొంగళ్ళు సమర్పించుకోవడం కోసం పాదయాత్రగా బయలుదేరుతున్నాము అని చెప్పని దేవుడి గుడికి పొంగళ్ళు సమర్పించుకోవడానికి పాదయాత్రగా బయలుదేరుతుంటే వాళ్ళు ఒక రాయి విసర్ల, ఒక ఫ్లెక్సీ జింపల, ఎవరిని నిందిస్తూ స్లోగన్లు చేయలా, మాకు న్యాయం కావాలని అర్థిస్తున్నారు. అంతకుమించి వాళ్ళు ఎవరిని ఒక్క దూషణకు పాల్పడలా. అటువంటి మహిళల్ని, పచ్చి బాలింతల్ని పొత్తి కడుపులో బూటకాలతో తన్నారే. ఆ రోజున నా పాలనలో మహిళల మీద ఈ అఘాయిత్యాలు ఏంటి అని చెప్పని ముళ్ళకంచెలు వేసి ఈడ్చారే. చేతులు కాళ్ళు ఆ ముళ్ళకంచెల్లో కొట్టుకుపోయి మీడియా ముఖంగా కెమెరాల ముందు మహిళలు రోధించారే. అరే, నా పాలనలో రైతు మహిళలకి ఈ దుర్గతి ఏంటి అని చెప్పని ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదే. వాళ్ళకి స్వాంతనం చేకూర్చే ఒక్క మాట మాట్లాడలేదే, ఒక్క పరామర్శ చేయలేదే. కానీ ఈరోజు మాత్రం, ఎందుకంటే వాళ్ళందరూ తన పార్టీ కార్యకర్తలు కాబట్టి, తన పార్టీ కార్యకర్తలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టినా ఆయనకు నేరం కాదు, తురగా కిషోరు దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డా అది నేరం కాదు, నందిగం సురేష్ హత్య కేసులో ఇన్వాల్వ్ అయినా నేరం కాదు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడులు జరిగిన నేరం కాదు,
వేల కోట్ల రూపాయల మద్యం బాటను దోచేసినా నేరం కాదు. ఎందుకంటే వాళ్ళు తన పార్టీ కార్యకర్తలు, తన అనుయాయులు, తన సహచరులు కాబట్టి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్టివ్ అమ్నిషియా అంటారు. అంటే ఏంటి? ఆయనకి కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. తనకు అనుకూలమైన గుర్తుంచుకుంటాడు, తాను గుర్తుంచుకోదలుచుకునే వాటిని కన్వీనియంట్గా మర్చిపోయినట్టుగా ఇగ్నోర్ చేస్తాడు. ఇవాళ పోలీసులు ఈ ముగ్గురు మీద నడిబజారులో వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయటాన్ని, అరికాల్లో కొట్టడాన్ని ఖండిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ జరిగినాడు ఆ ఎన్కౌంటర్ని సమర్థించాడు కదా. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పొగిడాడు కదా. చాలా బ్రహ్మాండమైన పని చేశారు, ఇన్స్టెంట్ జస్టిస్ దక్కింది ఆ అమ్మాయికి, ఈ ఇన్స్పిరేషన్తో మేము కూడా దిశ యాక్ట్ తెస్తున్నాం, 21 రోజుల్లో శిక్షకు గురి చేస్తామని చెప్పని చాలా ఆర్భాటపు ప్రకటన చేశాడు కదా. మరి ఆ సంఘటనలో కాల్చివేయబడ్డ వ్యక్తులు ఎవరు? ఏ కులం వాళ్ళది? మరి వాళ్ళందరూ కూడా దళితులేగా. దళితుల్ని కాల్చివేసిన సంఘటనలో చాలా గొప్ప సంఘటన, బ్రహ్మాండం, బజగోవిందం అని చెప్పని పొగిడిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధితురాలికి న్యాయం జరిగిందని చెప్పని ఫీల్ అయ్యాడు ఆ రోజున బాధ్యులు వాళ్ళ కులాల గురించి మాట్లాడా? అక్కడ వాళ్ళు ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసిన వ్యక్తులుగానే ఆయన పరిగణలోకి తీసుకున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి కులం ప్రస్తావన తెస్తున్నాడు. నేరస్తుడికి కులం ఏంటి? ఒక దొంగతనం చేస్తూ ఒక వ్యక్తిని పట్టుకుంటే అతను దొంగే అంటారు. అతని ఆధార్ కార్డు, అతను పుట్టిన కులం ప్రస్తావనకు రాదు. ఒక వ్యక్తి మీద దాడికి పాల్పడితే దౌర్జన్యకారుడనే అంటారు. సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్గా ప్రవర్తిస్తుంటే సంఘ వ్యతిరేక శక్తి అంటారు. ఆడపిల్లలతోటి మిస్బిహేవ్ చేస్తుంటే వాడిని ఈవ్ టీచర్ అంటారు. వాడు ఏ కులస్తుడైనా వాడు ఈవ్ టీచర్. కులాన్ని బట్టి నేరం గ్రావిటీ మారదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులకి కులాలను ఆపాదిస్తున్నాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అంటే తెనాలి పట్ల, తెనాల్లో శాంతి భద్రతల పట్ల, ప్రభుత్వాల పరంగా జరిగిన తప్పుల పట్ల కన్సర్నే ఉండున్నట్టయితే అదే తెనాలికి సంబంధించిన ఆయేషా మీరా వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజున దారుణ హత్యకు గురి కాబడింది. ఆ హత్యకు గురైతే ఆ హత్యకు బాధ్యులు అని చెప్పని ఆ రోజు వీళ్ళ నాయన క్యాబినెట్లో ఒక మినిస్టర్ మనవడు బాధ్యుడు అని చెప్పని ఆరోపణలు వస్తే వీళ్ళ నాయన ప్రభుత్వం దాన్ని తప్పుదో పట్టించి మసిపూసి మారేడికాయ చేసి ఆ విచారణని పిల్లిమొగ్గలేయించి సత్యం బాబు అనే ఒక దళిత యువకుడిని, అమాయకుడిని కేసులో బాధ్యుడిగా ఇరికిచ్చారు. 8 సంవత్సరాలు జైలు జీవితం తర్వాత అతను నిర్దోషి అని చెప్పని ఉన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. అతను అనుభవించిన టార్చర్, ఆ కుటుంబం ఎదుర్కొన్న అవమానాలు, అతను అనుభవించిన వేదన, 8 సంవత్సరాలు కోల్పోయిన జీవితం ఎవరు బాధ్యులు? ఆ మైనారిటీ కుటుంబానికి, ఈ దళిత కుటుంబానికి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళకి క్షమాపణ చెప్పమనండి. మా నాయన తప్పు చేశాడు, మా నాయన పాలనలో తప్పు జరిగింది అని చెప్పని నిజమైన బోల్డ్నెస్ ఉంటే క్షమాపణ చెప్పు. అదే తెనాల్లో మా కూతురు మరణానికి న్యాయం చెయ్యండి అని చెప్పని ఎక్కిన మెట్టు ఎక్కకుండా, ఎక్కిన కోర్టు మెట్లు ఎక్కకుండా ఆ తల్లిదండ్రులు ఎక్కి దిగారు. ఆ కూతురు కోసం రోధించి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఇంకిపోయినాయి. వీళ్ళ నాయన నిర్వాకం అది. ఈయన పాలనా హయాంలో రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ సమర్థనీయమా? కస్టోడియల్ టార్చరు పోలీసుల నుంచి లాఠీ ప్రయోగం జరగకూడదు అనుకున్నప్పుడు ఎంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన పాపానికి కస్టోడియల్ టార్చర్కి గురయ్యారు? ఎంతమంది మీద అక్రమ కేసులు బనాయించాడు? అవన్నీ కాలగర్భంలో గలిసిపోయాయి. ప్రజల జ్ఞాపకంలో నుంచి అవన్నీ ఎరేజ్ అయిపోయినాయి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి జ్ఞాపకాల నుంచి ఎరేజ్ అయ్యి ఉండొచ్చు. ప్రజలు వాటినేటిని మర్చిపోలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయానికి కూడా సమాధానం చెప్పాలి. ఆ తెనాలకు అతి సమీపంలో అమర్నాథ్ గౌడ్ అని చెప్పని ఒక 14 సంవత్సరాల పిల్లవాడిని పెట్రోల్ బస్ తగలబెట్టారు వీళ్ళ శ్రేణులు. ఆ బాధితుల కుటుంబం దగ్గరికి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? ఎవరైతే ఆ సంఘటనకు బాధ్యులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా బెయిల్ ఇప్పించి మళ్ళీ సమాజంలో ఫ్రీగా సంచరించేలాగా చేయగలిగాడు. ఒక్క సంఘటన తన శ్రేణుల వల్ల జరిగిన దుర్మార్గాల విషయంలో, దాడుల విషయంలో, దౌర్జన్యాల విషయంలో, తన అనుయాయుల వల్ల జరిగిన అవినీతి విషయంలో ఇది తప్పు, ఈ విధమైన బిహేవియర్కి మీరు పాల్పడొద్దు, ఈ విధమైన అకృత్యాలకు, అరాచకాలకి మీరు బాధ్యులు కావద్దు అని చెప్పని ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా సరే తను హెచ్చరించంగా మనం విన్నామా? అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తెనాలొచ్చి ఆయన శుద్ధులు చెప్తుంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకి వెళ్ళి సుభాషితాలు చెప్పినట్టుగా తెనాలి ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు.
అండ్ ఆయన చంద్రబాబు గారిని ఉద్దేశించి కూడా ఒక మాట అన్నారు సార్. ఇప్పుడు ఎవరైతే ఈ రౌడీలు ఉన్నారో వీళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టినట్టు చంద్రబాబు గారిని కొడితే ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కుటుంబాన్ని అబాస్పాలు చేశారు. ఈవెన్ వాళ్ళ మీద గతంలో ఎన్ని కేసులైనా ఉండొచ్చు కానీ వాళ్ళని రౌడీ షీటర్లుగా నమోదు చేయొద్దంటే వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టొద్దని ఆయన అంటున్నారు. ఇక్కడ ఒకటి వాస్తవం, పోలీసులు రోడ్డు మీద కూర్చోబెట్టి కొడితే పోలీసులు వాళ్ళ పరిధిదాటి ప్రవర్తించారు అనుకుంటే ఆ విధమైన ప్రవర్తనకు బాధ్యులైన పోలీసుల మీద శాఖాపరమైన విచారణ జరపచ్చు, చట్టపరమైన చర్యలకు వాళ్ళని బాధ్యులను చేయొచ్చు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టే నేరం ఆయన ఏం చేయలేదే. ఆయన వల్ల ఏం హత్యలు జరగల. ఆయన ఏం తప్పు చేశాడు అని చెప్పి నిర్ధారణ చేయకుండానే ఆయన మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మీరు మీ పాలనా హయాం పూర్తయ్యే నాటికి సరిగ్గా రేపటికి సంవత్సర కాలం పూర్తవుతుంది మీ పాలనా హయాం పూర్తయి. సెప్టెంబర్ 9, 2023 ఆయన అరెస్ట్ చేశారు. జూన్ 4 వరకు మీరే అధికారంలో ఉన్నారు. ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగిన అవినీతి ఇది అని చెప్పి నిర్ధారణ చేస్తూ కోర్టుకి ఏం సాక్ష్యాలు సబ్మిట్ చేశారు మీరు? ఏ అకౌంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎంత అమౌంట్ ముట్టింది, ఏ వ్యక్తి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎంత అమౌంట్ ముట్టింది, ఏ అంశంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ అమౌంట్ ముట్టింది అని నిర్ధారణ చేసే సాక్ష్యాధారాలు ఏ కోర్టుకి మీరు సబ్మిట్ చేశారు? ఎందుకు చేయలేకపోయారు? 5 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు నమోదు చేశారు. 1 స్కిల్ డెవలప్మెంటు, 2 ఫైబర్ నెట్, 3 ఇన్నర్ రింగ్ రోడ్డు, 4 ఇసుక, 5 మద్యం. ఈ 5 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగిన అవినీతి ఇది అని ఎస్టాబ్లిష్ చేస్తూ ఏ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీరు ఏ న్యాయస్థానానికి సబ్మిట్ చేశారు? కేవలం మీ మీద కేసులు నమోదయ్యి ఉన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చాలా కేసులు ఉన్నాయి అని నిరూపణ చేయడం కోసం వరుస క్రమంలో కేసులు పెట్టుకుంటూ వచ్చారు. ప్రజలకి మీ కేసుల గురించి స్పష్టత ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద మీరు నమోదు చేసిన కేసుల గురించి స్పష్టత ఉంది, మీ విచారణ జరిగిన తీరు పట్ల స్పష్టత ఉంది, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం పట్ల స్పష్టత ఉంది. కాబట్టి గత సంవత్సరం జూన్ 4న ప్రజలకు విస్పష్ట తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు చూసిన తర్వాత అయినా సరే ప్రజల మనసులో మీ స్థాయి ఏంటి, 5 సంవత్సరాల పాలకుడిగా మిమ్మల్ని చూసిన తర్వాత ప్రజలకు ఏర్పడే నిశ్చితాభిప్రాయం ఏంటి అనేది గ్రహింపుకు వస్తే మిమ్మల్ని మీరు సంస్కరించుకునేవాళ్ళు. మిమ్మల్ని మీరు సంస్కరించుకోకుండా మీరు పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్న మీ పిడివాదంతో మీరు పాత చింతకాయ పచ్చళ్ళ లాంటి మీ పాత విధానాలతోటి రాజకీయాన్ని కొనసాగించాలి అని అంటే అవుట్డేటెడ్ మీ విధానాలని మళ్ళీ పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.